హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 సన్ రైజ్ హైదరాబాద్ అయితే మంచి దూకుడు మీద ఉంది. మెయిన్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. బౌలింగ్లోనే సన్ రైజ్ హైదరాబాద్కి కొద్దిగా కన్సర్న్స్ ఉన్నాయి, కానీ బ్యాటింగ్లో మాత్రం చెలరేగుతుంది అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ వీళ్ళు గుజరాత్ టైటన్స్తో తలపడుతున్నారు, మీకు తెలుసు. అండ్ రెండు టీమ్స్లో ఉన్న డేంజరస్ ప్లేయర్స్ ఎవరు అనేది వీడియోలో చూద్దాం. అండ్ అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఈ వీడియోలో ఉంది. సో మీరు ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే వెంటనే లైక్ చేయండి. ఆ లైక్స్ చూసినా నాకు చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే గుజరాత్ టైటన్స్. సో వీళ్ళైతే 2 సార్లు ఫైనల్కి వెళ్ళారు. కాకపోతే చాలా చేంజెస్ వచ్చాయి ఈ టీంలో. మెయిన్గా 2 చేంజెస్. ఒకటి హార్దిక్ పాండ్యా వెళ్ళడం, అండ్ అదేవిధంగా మహమ్మద్ షమి ఈసారి అవైలబుల్ ఉండట్లేదు. వీళ్ళిద్దరూ ఈ టీం గెలుపులో చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. అండ్ వీళ్ళిద్దరు వెళ్ళిపోవడంతో ఆ టీంలో ప్లేయర్స్ అంతా నార్మల్ ప్లేయర్స్ లానే మిగిలిపోయారు. సో వీళ్ళు ఒక మ్యాచ్ అయితే గెలిచారు, కాకపోతే ఇంకో మ్యాచ్ ఓడిపోయారు. అండ్ మొత్తానికైతే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ని అసలే సూపర్ ఫామ్ మీద ఉన్న ఎస్ఆర్హెచ్ ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో వీళ్ళకైతే బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నది స్పెన్సర్ జాన్సన్ ఫాస్ట్ బౌలింగ్, అండ్ ఉమేష్ యాదవ్. వీళ్ళు మెయిన్ అని చెప్పొచ్చు. స్పెన్సర్ జాన్సన్ అండ్ ఉమేష్ యాదవ్ అండ్ మోహిత్ శర్మ, ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. బహుశా ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ స్టార్ట్ చేస్తారు. అండ్ వీళ్ళని ఎదుర్కొనేది మాత్రం అక్కడ మయాంక్ అగర్వాల్ అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్. మయాంక్ అగర్వాల్కు ఇంకో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళైతే వీళ్ళ బౌలింగ్ను ట్రావిస్ హెడ్ అండ్ మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్కరమ్ వీళ్ళ మీద ప్రయోగిస్తారు. సో మొత్తానికి ఉమేష్ యాదవ్ అండ్ అదేవిధంగా స్పెన్సర్ జాన్సన్ అండ్ మోహిత్ శర్మ అయితే చాలా పేస్ వేరియేషన్స్. ఇది చాలా డేంజర్, ఎందుకంటే హిట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ కొడితే అది క్యాచ్లు వేస్తుంది. సో ఇలాంటి బౌలర్సే డేంజర్. సో ఇందులో ఉమేష్ యాదవ్ని ఆడొచ్చు ఎస్ఆర్హెచ్ టీం దాదాపు. అండ్ స్పెన్సర్ జాన్సన్ కూడా అంత పెద్ద థ్రెట్లో ఏం కనిపించట్లేదు. ఇతను ఒక మోహిత్ శర్మ మాత్రం కొంచెం ఇబ్బంది కలగజేస్తాడు, ఎందుకంటే ఒక బాల్ 135 అలా వేస్తాడు, ఒక బాల్ 115 ఇలా వేస్తాడు. ఇలాంటి బౌలర్స్ చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురిని ఎదుర్కోవడం కాస్త మోహిత్ శర్మ విషయంలో ఇబ్బంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే స్పిన్ డిపార్ట్మెంట్లో సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్, ముఖ్యంగా చాలా డేంజరస్ రషీద్ ఖాన్ అని చెప్పొచ్చు. అండ్ సాయి కిషోర్ కూడా చాలా బాగానే వేస్తున్నాడు బౌలింగ్. అండ్ వీళ్ళని ఇద్దరిని ఎదుర్కోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరే చాలా ప్రమాదకరమైన బౌలర్స్ ఈ టీంలో అని చెప్పుకోవచ్చు. ఇంకొక బౌలర్ ఉన్నాడు నూర్ అహ్మద్, ఇతడు కూడా ఆఫ్ఘనిస్తాన్. ఇతన్ని ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. లెఫ్ట్ ఆర్మ్ మిస్టరీ స్పిన్నర్. ఇతడు రషీద్ ఖాన్తో సమానంగా వేస్తాడు, కానీ మొదటి 2 మ్యాచ్లకి ఇతనికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. అదే ఆశ్చర్యకరం. సో ఈసారి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వచ్చు. అండ్ ఈ ముగ్గురు స్పిన్నర్స్ మాత్రం చెలరేగే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. బహుశా సాయి కిషోర్ని నడిపించడానికి నూర్ అహ్మద్ను పక్కన పెట్టారేమో, సేమ్ టైప్ ఆఫ్ బౌలర్స్ అని చెప్పి. సో ఈ విధంగా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే వృద్ధిమాన్ సాహా అండ్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ అండ్ విజయ్ శంకర్ అండ్ డేవిడ్ మిల్లర్, ఈ విధంగా ఉంది. బ్యాటింగ్లో పెద్ద నేమ్స్ ఏం లేవు వీళ్ళది. ఒక శుభ్మన్ గిల్ మాత్రం మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడగలడు. అండ్ అదేవిధంగా సాయి సుదర్శన్ కూడా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, ఇతడు కూడా డేంజరస్ ప్లేయరే. వృద్ధిమాన్ సహా ఎప్పుడైనా విరుచుకుపడే ప్లేయర్, అంత థ్రెట్లో అయితే అనిపించడు, కానీ మంచి ప్లేయరే. సో మొత్తానికైతే విజయ్ శంకర్ కూడా హిట్టింగ్ చేస్తాడు, కానీ కన్సిస్టెన్సీ అయితే లేదు. సో వీళ్ళ బ్యాటింగ్లో మాత్రం విధ్వంసకర ప్లేయర్స్ అంటే శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్ అండ్ రాహుల్ టెవాటియా. సో వీళ్ళని చూసుకుంటే సరిపోతుంది. చాలా ఫెంటాస్టిక్ ప్లేయర్స్ వీళ్ళు. అండ్ అదేవిధంగా మీరు చూస్తే సాయి సుదర్శన్ కూడా ఓకే, కానీ అతను ఒక కన్సాలిడేటెడ్ స్టడీ ఇన్నింగ్స్ ఆడతాడు, అంత పెద్ద సూపర్ హిట్టర్ అయితే కాదు. సో మొత్తానికి వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూస్తే ఒక ఆర్డినరీ కనిపించే టీంలానే అనిపిస్తుంది, కాకపోతే ఎఫెక్టివ్. ప్రతి ప్లేయర్ కూడా ఎఫెక్టివ్ ప్లేయర్ ఉన్నాడు. అండ్ మెయిన్గా మనకు రషీద్ ఖాన్. సో ఇతడైతే అసలే సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఎన్రిచ్ క్లాసెన్, వీళ్ళ ముగ్గురికైతే ఖచ్చితంగా ఛాలెంజ్ విసురుతాడు. ఇతన్ని ఎలా ఆడతారు వాళ్ళు? వీళ్ళు ఉన్నప్పుడే అతన్ని దింపుతాడు కెప్టెన్ అయితే. సో రషీద్ ఖాన్ని వీళ్ళు ఆడేస్తే సరిపోతుంది. ఒకవేళ నూర్ అహ్మద్ ఉంటే ఇంకా కాస్త ఇబ్బంది కావచ్చు. సో మొత్తానికి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే ఈ టీం బౌలింగ్ స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా బాగుంది, ఫాస్ట్ డిపార్ట్మెంట్లో కొద్దిగా పర్లేదు, అండ్ బ్యాటింగ్ కూడా యావరేజ్గా అనిపిస్తుంది నాకైతే. సో అంత మిగతా టీమ్స్తో పోలిస్తే అంత ఎఫెక్టివ్ టీంలో ఏం లేదు. కాకపోతే హార్దిక్ పాండ్యా అండ్ మహమ్మద్ షమి
లేకపోవడం వల్ల ఇలా అనిపిస్తుంది. అండ్ మనకి ఎస్ఆర్‌హెచ్ టీమ్ విషయానికొస్తే బౌలింగ్ చూస్తే ప్యాట్ కమిన్స్ చాలా సూపర్ బౌలింగ్ ఏస్తున్నాడు. పేస్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి బౌలరే జయదేవ్ ఉనాడ్కట్. సో ఇతడు నటరాజ్ ఇంజ్యూరీ వల్ల వచ్చాడు. ఒకవేళ నటరాజన్ తిరిగి వచ్చినట్లయితే జయదేవ్ ఉనాడ్కట్ తీసేస్తారా అంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్సే. కాకపోతే జయదేవ్ ఉనాడ్కట్‌ని ఉంచే అవకాశాలున్నాయి. ఉమ్రాన్ మాలిక్‌ని పక్కన పెట్టే అవకాశాలున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌ని. అండ్ అదేవిధంగా మీరు చూస్తే మనకు మెయిన్ కన్సర్న్ ఏంటంటే బౌలర్ భువనేశ్వర్ కుమార్. సో ఇతడు ఫామ్‌లో లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ధారాళంగా రన్స్ ఇస్తున్నాడు. అండ్ చాలా ఆర్డినరీ బౌలర్‌లా కనిపిస్తున్నాడు. ఒకసారి మాత్రం పిచ్ స్వింగ్‌కి అనుకూలిస్తే ఇతడు మొదటి ఓవర్స్‌లోనే తానేంటో చూపిస్తాడు. చివర్లో బౌలింగ్ దింపడం కాస్త రిస్కీ అవుతుంది. మొదట్లోనే ఇతని బౌలింగ్ అయితే మొన్న కూడా ప్యాట్ కమిన్స్ 17th ఓవర్‌లోపే బౌలింగ్ కంప్లీట్ చేయించాడు. అండ్ ప్యాట్ కమిన్స్ అయితే ఒక నమ్మదగ్గ బౌలర్. ఖచ్చితంగా ప్రతి మ్యాచ్‌లో ఒకే విధమైన పర్ఫార్మెన్స్ అతనిది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో మనకు ఫాస్ట్ బౌలింగ్‌లో నటరాజన్ కూడా వచ్చినట్లయితే ఇంకా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ఎందుకంటే చివరి ఓవర్లలో మంచి యార్కర్ వేస్తున్నాడు. అండ్ స్పీడ్ కూడా ఉంది. నటరాజన్ కూడా యాడ్ అయితే ఈ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫెంటాస్టిక్. అండ్ మీరు స్పిన్‌లో చూసినట్లయితే మయాంక్ మార్కండే ఉన్నాడు స్పిన్నర్‌గా. అండ్ మయాంక్ మార్కండే ఎఫెక్టివ్ అయితే కనిపించట్లేదు. కాకపోతే మంచి బౌలరే. ఎఫెక్టివ్ అయితే ఇప్పటివరకు కనిపించట్లేదు. అండ్ షాబాద్ అహ్మద్ కూడా కాస్త బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక బ్యాట్స్మెన్గానే ఇతనికి టీంలో అయితే చోటిస్తున్నారు దాదాపు. సో స్పిన్ డిపార్ట్మెంట్లో వనిందు హసరంగా వచ్చే వరకు ఇబ్బందే. ఒకవేళ వనిందు హసరంగా వస్తే మాత్రం ఒక విదేశీ ప్లేయర్ని తీయాలంటే అది చాలా కఠినమైన నిర్ణయం అవుతుంది. ఎడెన్ మార్కరమ్నే తీయాల్సి ఉంటుంది నాకు తెలిసి. అండ్ అది చాలా రిస్క్ అని నాకైతే అనిపిస్తుంది. అది సంచలన మార్పు కూడా కావచ్చు. సో మొత్తానికి స్పిన్ డిపార్ట్మెంట్లో యావరేజ్గా ఉంది. ఫాస్ట్ డిపార్ట్మెంట్లో ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అండ్ ఎడెన్ మార్కరమ్ ఈ విధంగా బ్యాటింగ్ లైనప్ సూపర్గా ఉంది. ఒక మయాంక్ అగర్వాల్ కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాడు. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా అదే విధంగా ఆడుతున్నాడు. అండ్ ఇంకొక మ్యాచ్లో కూడా అతనికి ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ మారిస్తే మాత్రం అన్మోల్ ప్రీత్ సింగ్ని దింపొచ్చు మేబీ. లేకపోతే రాహుల్ త్రిపాఠిని ఓపెనర్ పంపినా కూడా బాగానే ఉంటుంది. సో కంప్లీట్ ఫెయిల్యూర్ రాహుల్ త్రిపాఠి అయితే అని చెప్పొచ్చు. అతనికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. అండ్ అభిషేక్ శర్మ అండ్ ఎడెన్ మార్కరమ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళైతే చెప్పలేం మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్కున్న బలం వీళ్ళే అని చెప్పొచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇంకొక ప్లేయర్ అబ్దుల్ సమద్. ఇతన్ని అయితే చాలా నమ్మకం పెట్టుకొని బ్యాటింగ్ అయితే ఇతనికి ఇస్తున్నారు. అండ్ ఇప్పటివరకు అయితే ప్రూవ్ చేసుకోలేదు. మొన్న ఛాన్స్ కూడా రాలే ఇతనికి. అండ్ నితీష్ కుమార్ రెడ్డిని ఇతని ప్లేస్లో తీసుకుంటే బాగుంటుంది. కానీ మనకు తెలిసిన వివరాలని బట్టి నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సో అదైతే మనకు తెలుస్తుంది. ఏదైనా అద్భుతం జరిగి ఇంపాక్ట్ ప్లేయర్గా ఇస్తారా చూడాలి. నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డిని అబ్దుల్ సమద్ ప్లేస్లో ఆడిస్తే బాగుంటుంది. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలడు. అండ్ మనకు తెలుసు ఎంత బిగ్ హిట్టింగ్ చేస్తాడో. అండ్ భువనేశ్వర్ కుమార్ పెద్ద బ్యాట్స్మెన్ అయితే ఏం కాదు. సో మొత్తానికి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో యాజ్ యూజువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఫాస్ట్ బౌలింగ్ ఓకే అండ్ సూపర్ ఉంది. అండ్ స్పిన్ బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మయాంక్ అగర్వాల్ అండ్ అబ్దుల్ సమద్ ఈ ఇద్దరు తప్పించి మిగతా వాళ్ళంతా తమ ప్లేస్కి అయితే న్యాయం చేస్తున్నారు. సో మొత్తానికి ఎలాంటి చేంజెస్ ఉంటాయో చూడాలి.